న్యూస్ గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ ఇద్దరితో ప్రమాణం చేయించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించింది. అయితే అప్పటి గవర్నర్ తమిళిసై ఆ ఇద్దరి పేర్లను తిరస్కరించారు. ఆ తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించింది. దీనికి గవర్నర్ తమిళిసై కూడా ఆమోదం తెలిపారు. అయితే దీనిపై దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించడంతో ఎమ్మెల్సీ నియామక ప్రక్రియ ఆగిపోయింది. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు కాంగ్రెస్ ప్రభుత్వ సిఫార్సులను పక్కన పెట్టింది. కొత్తగా మళ్లీ పేర్లు ప్రతిపాదించాలని సూచించింది. ప్రభుత్వం మరోసారి ఈ ఇద్దరి పేర్లనే ప్రతిపాదించింది. ఎమ్మెల్సీ పదవితో తన బాధ్యత మరింతగా పెరిగిందని అంటున్నారు ప్రొఫెసర్ కోదండరాం. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరేలా పనిచేస్తానని అన్నారు. ఇవాళ మళ్ళీ ఒకసారి మమ్మల్ని ఎమ్మెల్సీ పదవికి మేము కొనసాగుతున్నందుకు, మాకు అవకాశం కల్పించినందుకు గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కౌన్సిల్లో సభ్యుడిగా ఎంపిక కావటం ఒక అదనపు బాధ్యత, అదనపు అవకాశం అని మాత్రమే భావిస్తూ ఉన్నాం. మా దృష్టిలో ఇది ఒక పవర్ కాదు, ఇది ఒక సేవ. ఒక సేవ కోసమే మాకు ఈ అవకాశం ఇచ్చారు. ఉద్యమకారులందరి ఆకాంక్షల మేరకు, అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షల మేరకు పనిచేయడం